మెడిటేషన్ గురించి చెప్పాలంటే కొంచెం రామాయణం రెఫరెన్స్ తీసుకుంటా. రాముడి వాళ్ళ ఫాదర్ దశరథ మహారాజు, వాళ్ళది ఏ వంశం? సూర్యవంశం అన్నమాట. సూర్యుడు ఎక్కడ ఉంటాడు? ఆకాశంలో ఉంటాడు. సో రాముడు ఆకాశంలో ఉంటాడు. సీత వాళ్ళ స్పిరిచువల్ మదర్ ఎవరు? మదర్ ఎర్త్, భూమి. హనుమంతుడి వాళ్ళ ఫాదర్ ఎవరు? వాయుదేవుడు. ఈ సీత అండ్ రాముణ్ణి కలిపే ఆ హనుమంతుడు, ఆ గాలి ఏదైతే ఉందో అది మెడిటేషన్ అన్నమాట. సీత కింద ఉంటుంది, రాముడు పైన ఉంటాడు. వాళ్ళ ఇద్దరిని ఒక ప్లేస్లోకి తేవడానికి, హార్ట్ దగ్గర తేయడానికి గాలి ఉపయోగపడుతుంది. మెడిటేషన్ అనేది హనుమంతుడు లాంటిది అనమాట. ఎందుకు మెడిటేషన్ హనుమంతుడు లాంటిది అంటే ఇట్స్ సో పవర్ఫుల్ అండ్ ఇట్ విల్ కనెక్ట్ యూ విత్ మదర్ ఎర్త్ అండ్ ఆకాశం. ఆకాశాన్ని భూమిని మన అనుసంధానంలో తెచ్చుకునే ప్రక్రియ అయితే ఉందో దాన్ని మెడిటేషన్ అని అంటారు. ఐ థింక్ ఇట్స్ ద గుడ్ ఎగ్జాంపుల్ టు ఎక్స్ప్లెయిన్ వాట్ మెడిటేషన్ ఇస్, హౌ పవర్ఫుల్ ఇట్ ఈస్ అని చెప్పి. ఈరోజు నేనైతే మెడిటేషన్ చేయట్లేదు కానీ మెడిటేషన్ టెక్నిక్స్ గురించి చెప్తాను. ఇట్స్ ఫర్ బిగినర్స్, మెడిటేషన్ బిగిన్ చేసే వాళ్ళకి అండ్ ఆల్సో ఫర్ పీపుల్ హూ ఆర్ డూయింగ్ నో ఫ్యాబ్ చేసే వాళ్ళకి, సీ మెడిటేషన్ చేసే వాళ్ళకి కూడా ఈ వీడియో హెల్ప్ అవుద్ది. ఐ కమ్ అప్ విత్ దిస్ వీడియో బికాస్ ఇఫ్ యూ ఆర్ అ పర్సన్ హూ ఆర్ డూయింగ్ మెడిటేషన్స్, అంటే మెడిటేషన్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నారంటే ట్రై దీస్ టెక్నిక్స్. మీకు ఒక టెక్నిక్ కాకపోతే ఇంకో టెక్నిక్ వర్కౌట్ అవుతుంది. 8 టెక్నిక్స్ ఈరోజు నేను మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సైకిక్ విచ్ అనే ఈ బుక్ నుంచి, ఈ బుక్లో సెకండ్ చాప్టర్ ఉంటుంది, మెడిటేషన్స్ అండ్ రిలాక్సేషన్ అనే. దాంట్లో నుంచి ఒక 4 మెడిటేషన్స్ అండ్ నాకు తెలిసిన మెడిటేషన్స్ ఒక 4. ఫస్ట్ టెక్నిక్ ఏంటంటే కౌంటింగ్ ఫ్రమ్ 100 to 1. చాలా సింపుల్ మెడిటేషన్. లేదు మీరు ఒక దగ్గర కూర్చోండి, మెడిటేషన్ పోజ్లో కూర్చోండి, లేకపోతే పడుకోండి. లేదు 100 to 1 లెక్క పెట్టాలి. సో 100, 99, 98, 97, 96, 95 ఇలా లెక్క పెట్టాలన్నమాట. అలా మీరు ఒక్కొక్క బ్రీత్కి లెక్క పెట్టాలి. అంటే 100, 99 ఇలా లెక్క పెట్టాలి. ఒక దగ్గరనన్నా మీరు 95, 93 అన్నారనుకోండి, ఒక నంబర్ మిస్ చేస్తారనుకోండి, మళ్ళీ 100 to 1 లెక్క పెట్టాలి. ఈ ప్రాసెస్ చేయడం వల్ల మన బాడీ చాలా రిలాక్స్డ్గా ఫీల్ అవుతుంది. ఒక విషయం మీద ఫోకస్ పెడుతున్నారు. సో మెడిటేషన్ అంటే ఏంటి? ఒక విషయం మీద ఫోకస్ పెట్టడం, ఒక దాని మీద ధ్యాస పెట్టడం. దిస్ ఇస్ వాట్ మెడిటేషన్ ఈస్ కాల్డ్. సెకండ్ టెక్నిక్ ఏంటంటే ఎలిమెంటల్ స్క్వేర్ బ్రీతింగ్. ఇది ఎలా చేయాలి అని అంటే, ఇది కూడా కూర్చొని చేయొచ్చు, పడుకొని చేయొచ్చు, మెడిటేషన్ పోజ్లో చేయొచ్చు, చైర్లో కూడా కూర్చొని చేయొచ్చు. హేల్ అయినప్పుడు అంటే మనం ఊపిరి పీల్చుకున్నప్పుడు ఎర్త్, వాటర్, ఎయిర్, ఫైర్. ఎర్త్, వాటర్, ఎయిర్, ఫైర్. ఎర్త్, వాటర్, ఎయిర్, ఫైర్. ఇలా చేయాలన్నమాట ఈ మెడిటేషన్. ఎంతసేపు అయితే అంతసేపు చేయొచ్చు మీరు ఒక స్టేజ్కి, మెడిటేషన్ స్టేజ్లోకి వెళ్ళేంత వరకు. దిస్ ఇస్ ద టెక్నిక్ నెంబర్ 2. అండ్ థర్డ్ టెక్నిక్ ఏంటంటే సోలార్ బ్రీతింగ్. మీరు ఇన్హేల్ చేసినప్పుడు సూర్యుడు రైజ్ అవుతున్నట్టు, అంటే సన్ రైజ్ ఎలా అవుద్ది అది మీరు ఇమాజిన్ చేసుకోవాలి. ఎక్స్హేల్ చేసేటప్పుడు సన్సెట్ ఇమాజిన్ చేసుకోవాలి. ఇన్హేల్ చేసుకునేటప్పుడు సూర్యుడు సన్ రైజ్ అవుతుంది, సన్ సెట్ అవుతుంది. సో ఇలా ఇమాజిన్ చేసుకొని, ఇది కొంచెం విజువలైజేషన్కి సంబంధించిన మెడిటేషన్. ఇలా విజువలైజ్ చేసుకొని ఈ మెడిటేషన్ చేయొచ్చు అనమాట. ఇది టెక్నిక్ నెంబర్ 3, థర్డ్ మెడిటేషన్ టెక్నిక్. సో ఫోర్త్ మెడిటేషన్ టెక్నిక్ ఏంటంటే స్టార్ రిలాక్సేషన్. అంటే ఇన్హేల్, వెన్ యూ ఇన్హేల్ అంటే మనం ఊపిరి పీల్చుకున్నప్పుడు మన బాడీని స్కాన్ చేయాలి. మన బాడీని స్కాన్ చేసి దాన్ని కొంచెం రిలాక్స్, అంటే స్ట్రెస్ ఎక్కడైతే ఉందో దాన్ని రిలాక్స్ చేయాలన్నమాట. సో ఈ మెడిటేషన్ ఎలా వర్కౌట్ అవుతుందంటే ఒక చిన్న ఎగ్జాంపులే కదా. ఇప్పుడు స్ట్రెస్ ఇక్కడ ఉంది, ఇక్కడ నుంచి చేసినప్పుడేమో నేను బాడీని స్కాన్ చేయడం వల్ల అది పైనుంచి కింది దాకా స్కాన్ చేస్తున్నాను కాబట్టి ఆ స్ట్రెస్ని నేను రిలీజ్ చేస్తున్నాను అనమాట. సో ఇది టెక్నిక్ నెంబర్ 4. యాక్చువల్లీ నేను 9th one కూడా చెప్తాను. ఈ బుక్లో ఇంకొకటి కూడా ఉంది, లూనార్ బ్రీతింగ్. లూనార్ బ్రీతింగ్ ఏంటంటే మనం ఇది కూడా విజువలైజేషన్ చేసుకునేదే. మనం మూన్ సైకిల్స్ ఉంటాయి కదా, బ్రీతింగ్ కింద నుంచి స్టార్ట్ అవుద్ది కదా, మన స్టమక్ నుంచి స్టార్ట్ అయింది అనుకోండి. స్టమక్ దగ్గర మూన్ అసలు లేడు, అమావాస్య. సో నెక్స్ట్ డే అంటే కొంచెం ఒక్కొక్క బ్రీత్ని ఇంక్రీజ్ చేసుకుంటూ రావాలి, మూన్ సైకిల్స్ లాగా.
ఇలా అనమాట. అంటే మీరు మూన్ సైకిల్ బ్రీతింగ్ మూన్ సైకిల్స్ లాగా తీసుకోవాలి. అంటే ఒక ఇట్లా బ్రేక్స్ లాగా వచ్చినట్టు బిల్డ్ చేయాలన్నమాట బ్రీతింగ్ని. ఇలా చేయాలన్నమాట. సో ఇది రిలాక్సేషన్, ఇది మెడిటేషన్ టెక్నిక్ నెంబర్ 5. నెక్స్ట్ టెక్నిక్, ఇది నా టెక్నిక్స్, ఇక్కడ నుంచి 5 మిగిలిన 4 టెక్నిక్స్ త్రాటక్ మెడిటేషన్ అనమాట. సో ఈ మెడిటేషన్ టెక్నిక్ ఏంటంటే, త్రాటక్ అంటే క్యాండిల్ లైట్ మెడిటేషన్. క్యాండిల్ని ఎగ్జాక్ట్ మన స్ట్రైట్గా పెట్టుకొని, నేను ఇప్పుడు కెమెరాని ఎలా పెట్టానో అలా స్ట్రైట్గా పెట్టి క్యాండిల్ లైట్ ఉంటుంది కదా, దాన్ని ఇలా చూస్తూ ఉండాలన్నమాట. కళ్ళ ఆర్పకుండా చూడాలి. సో ఇది క్యాండిల్ లైట్ మెడిటేషన్. త్రాటక్ అంటారు దీన్ని మన సాంస్క్రిట్లో. సో దీన్ని చూస్తూ ఉండాలి అంతే. కళ్ళకి నీళ్ళు వచ్చినా కానీ ఏమొచ్చినా కానీ దాన్ని చూస్తూ ఉండాలి. ఒక 5 minutes తర్వాత అలా చూసిన తర్వాత మీరు కళ్ళు మూసుకోవాలి. కళ్ళు మూసుకొని ఆ లైట్ ఏదైతే ఉందో, ఆ క్యాండిల్ లైట్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ మన ఐబ్రోస్ మధ్యలో ఇమాజిన్ చేసుకోవాలన్నమాట. క్యాండిల్ లైట్ మెడిటేషన్ ఇట్స్ చాలా పవర్ఫుల్. ఇది మనకి ఐస్కి కూడా చాలా ఉపయోగపడుతుంది. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ సైట్, మనకి సైట్ ఉంటే ఏమైనా ఉందనుకోండి, మన ఐస్ షార్ప్ లేవు అనుకోండి, మన ఐస్ షార్ప్ అవుతుంది, మన ఫోకస్ అయితే. నేను త్రాటక్ మెడిటేషన్ జస్ట్ 3 days చేశాను. 3 days 1 week చేశాను. నేను పని చేస్తున్నప్పుడు ఇట్లా గుర్తు పెట్టేసుకుంటున్నాను అనమాట. ఒక్క నంబర్స్ ఉంటాయి కదా, ఎవరైనా ఫోన్ నెంబర్ నాకు అక్కడ కనిపించింది అనుకోండి, 1 second నేను ఆ నంబర్ గుర్తుపెట్టుకుంటుండే. అంత పవర్ఫుల్ ఈ మెడిటేషన్, త్రాటక్ మెడిటేషన్. పర్సనల్ ఫేవరెట్ అనమాట ఇది త్రాటక్ మెడిటేషన్. చాలా పవర్ఫుల్. నేను చేసిన చాలా తక్కువ రోజులు, కానీ దాని ఇంపాక్ట్ మాత్రం డబుల్ ఉంటుంది. ఒక 1 month చేసి చూడండి, మీ మైండ్ ఎంత షార్ప్ అవుద్దు అంటే అంత షార్ప్ అవుద్ది. సో నెక్స్ట్ టెక్నిక్ వెళ్ళిపోదాము, మంత్ర మెడిటేషన్. మంత్ర మెడిటేషన్ అంటే మనం మెడిటేషన్ స్టార్ట్ చేస్తున్నట్టయితే చిన్ముద్ర పెట్టేసుకొని మంత్ర మెడిటేషన్ అంటే అదే నమశివాయ పంచాక్షరి మంత్ర, గాయత్రి మంత్ర, ఐం హ్రీం క్లీం ఇట్లాంటివి కూడా ఉంటాయి కదా, క్లీం మంత్ర కూడా ఉంటుంది. ఇవి సపరేట్గా కూడా మంత్ర చేయొచ్చు. ఒకటే మంత్ర మీద చేయొచ్చు. ధూమ్ దుర్గాయ నమః ఇది కూడా చేయొచ్చు. సో మెనీ మంత్రాస్ ఉన్నాయి. సో ఈ మంత్రాల్ని ఉచ్చరిస్తూ మనం మెడిటేషన్ చేసేదాన్ని ఈ మంత్ర మెడిటేషన్ అంటారు. ఇట్ ఈస్ ఆల్సో మోర్ ఇంపాక్ట్ఫుల్. ఏంటంటే మనం ఒక దాని మీద ఫోకస్ పెట్టాలి. మంత్రాస్ గురించి చెప్పాలంటే అవి మన శివుడు ఉన్నాడు కదా, శివుడిని ఏమంటాం మనం, ఆది గురు అంటాం కదా. ఆది గురు అతను మెడిటేషన్ చేసేటప్పుడు యూనివర్స్ నుంచి వచ్చిన ఏవైతే శబ్దాలు అవి ఉన్నాయో అవి అతను రాశాడనమాట. మైండ్లో పెట్టుకొని వాళ్ళ శిష్యులకి వాళ్ళందరికీ చెప్పడం వల్ల, ఈ మంత్రాలు నేర్పించడం వల్ల దానికి ఒక ఫామ్ వచ్చింది. సాంస్క్రిట్ లాంగ్వేజ్ అనేది కూడా ఇట్లనే ఫామ్ అయింది. యూనివర్స్ నుంచి వచ్చిన సౌండ్స్ తోటి ఫామ్ అయిన లాంగ్వేజ్ ఏదైతే ఉందో అది సాంస్క్రిట్ అనమాట. దట్స్ వై సాంస్క్రిట్ మంత్రాస్ ఆర్ సో పవర్ఫుల్, బికాస్ అవి డైరెక్ట్గా యూనివర్స్ నుంచి వచ్చిన మంత్రాలు కాబట్టి. సో ఇండియన్ లాంగ్వేజెస్ ఏవైతే వచ్చాయో అవన్నీ మ్యాక్సిమం సాంస్క్రిట్ నుంచి అడాప్ట్ చేయబడ్డాయి. వై మంత్రాస్ ఆర్ సో పవర్ఫుల్ అని మీరు నన్ను అడిగితే నేను ఈ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. 7th టెక్నిక్ ఆఫ్ మెడిటేషన్ ఏంటంటే మ్యూజిక్ మెడిటేషన్. ఇది చాలా సింపుల్ మెడిటేషన్. ఏం లేదు, పడుకునే ముందు యూట్యూబ్లో మ్యూజిక్స్ ఉంటాయి. మనం మ్యూజిక్ మెడిటేషన్ ఎన్నో, వాటర్ ఫాల్ సౌండ్స్, రెయిన్ సౌండ్స్, ఇంకా పాతకాలంవి అదే ట్రైబల్ పీపుల్ సౌండ్స్, ఇట్లాంటి సౌండ్స్ ఉంటాయి కదా. అండ్ నార్మల్గా ఒక ఫ్లూట్ మ్యూజిక్, ఇట్లాంటి మ్యూజిక్స్ ఉంటాయి కదా అప్పటి ఇన్స్ట్రుమెంట్స్వి. మ్యూజిక్ మెడిటేషన్ కొట్టండి, యూట్యూబ్లో చాలా వస్తాయి. జస్ట్ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వాళ్ళు పడుకోండి, లేకపోతే కూర్చోండి. మీ సబ్ కాన్షియస్లో ఆ పీస్ఫుల్నెస్, ఆ రిలాక్సేషన్ అవంతా మైండ్లో ఫీడ్ అయిపోతుంది అనమాట. సో మీరు నెక్స్ట్ డే లేచిన వెంటనే చాలా రిలాక్స్డ్గా ఫీల్ అవుతారు అండ్ చాలా ఎనర్జైజ్డ్గా ఫీల్ అవుతారు. అండ్ ఇది కూడా చాలా మెయిన్ మెడిటేషన్ అనమాట, విజువలైజేషన్ మెడిటేషన్. లూసిడ్ డ్రీమింగ్ అంటారు కదా, లూసిడ్ డ్రీమింగ్ తెలుసా మీకు? సో ఏం లేదు, లూసిడ్ డ్రీమింగ్ అంటే మనం కాన్షియస్గా కళల్ని కంట్రోల్ చేసే ఆ టెక్నిక్ ఏదైతే ఉందో అది లూసిడ్ డ్రీమింగ్ అనమాట. సో ఆ లూసిడ్ డ్రీమింగ్, విజువలైజేషన్, మెడిటేషన్ ఈ రెండు సేమ్ అనమాట. సో మనం విజువలైజ్ ఎప్పుడైతే చేస్తామో మనం అనుకున్నది విజువలైజ్ చేసుకోవాలి. బేసిక్గా మనం చేయాల్సింది ఏం లేదు, ఒక దగ్గర కూర్చొని. నాకైతే సీస్ అంటే సముద్రాలు, డీప్ సీస్ నచ్చుతాయి అండ్ ఆకాశంలో ప్లానెట్స్ అవన్నీ నచ్చుతాయి అనమాట. సో నేను కళ్ళు మూసుకొని ఏం చేస్తానంటే, నేను నా ఆత్మ బయటికి లేచి వాటన్నిటిని విజిట్ చేస్తున్నట్టు నేను విజువలైజ్ చేసుకుంటాను అనమాట.
సో నా ఆత్మ లేచి ఇలా విజువలైజ్ చేసుకుంటున్నాను, నా ఆత్మ లేచి నన్ను చూస్తుంది, ఒకసారి రౌండ్గా నన్ను చూసి నా బాడీని చూసి దాని తర్వాత అది ఫ్లై అవుతుంది, ఎగురుతుంది. సో ఎగురుకుంటూ ఒక సముద్రం దగ్గరికి వెళ్తుంది. ఒక బీచ్ దగ్గర ఉండి ఆ బీచ్ని చాలా మంచిగా అబ్జర్వ్ చేసి దాని తర్వాత ఆ బీచ్ లోపలికి మునిగి అలా లోపలికి వెళ్ళిపోయి ఆ ఫిషెస్ని, ఆ సరౌండింగ్స్, ఆ సీ అట్మాస్ఫియర్ ఏదైతే ఉందో దాన్ని నేను చాలా చూస్తాను అనమాట. ఇది విజువలైజేషన్ అనమాట. సో ఇట్లా విజువలైజ్ చేయడం వల్ల ఏంటంటే మన విజువలైజేషన్ పవర్ పెరుగుతుంది అండ్ మన క్రియేటివిటీ ఏదైతే ఉందో అది కూడా పెరుగుతుంది. ఎందుకంటే నువ్వు క్రియేట్ చేస్తున్నావు కానీ మైండ్లో నువ్వు విజువలైజ్ చేసేవన్నీ నువ్వు క్రియేట్ చేస్తున్నావు కదా. సో ఆ క్రియేటివిటీ కూడా పెరుగుతుంది అండ్ ఇట్ ఈస్ మోర్ యూస్ఫుల్ అండ్ మీకు చాలా ఒక మంచి అనుభూతిని ఇస్తుంది అనమాట. మస్తు ఫీల్ అవుతారు మీరు ఈ మెడిటేషన్ చేసిన తర్వాత. మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎందుకంటే ఇది మాత్రం కొంచెం పీస్ఫుల్గా ఉండేటట్టు చూసుకోండి. నేను వెళ్ళి ఒక దయ్యాలు ఉన్న చోటికి వెళ్ళాను, అక్కడ అన్ని దయ్యాలు అన్నట్టు ఇట్లాంటి క్రియేటివిటీ చేశారనుకోండి, మీ సబ్కాన్షియస్ మైండ్లో మళ్ళీ ఒక ఫియర్ ఇట్లాంటివి డెవలప్ అవుతాయి అనమాట. సో ఎప్పుడైనా కొంచెం పీస్ఫుల్గా ఇట్లాంటివి విజువలైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. 9 టెక్నిక్స్ చెప్పాను కదా, 9 టెక్నిక్స్లో ఏదైనా ఒక్కటైనా చేస్తారని నా నమ్మకం. మీరు కానీ ఏది చేయలేదనుకోండి ఈ వీడియోకి అర్థమే ఉండదు, ఎందుకు చేస్తున్నానో అనిపిస్తుంది నాకు. చేస్తే మాత్రం మీరు ఏ మెడిటేషన్ చేశారు ట్రై అన్నా చేయండి. ట్రై చేస్తే మాత్రం కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి, బ్రదర్ ఈ మెడిటేషన్ ట్రై చేసిన నాకు ఇంపాక్ట్ ఇచ్చింది, ఇంపాక్ట్ ఇవ్వలేదు అంటే ఇంపాక్ట్ ఇవ్వలేదు అని టైప్ చేయండి, నథింగ్ ప్రాబ్లం. బట్ ట్రై చేయడం మాత్రం కొంచెం ట్రై చేయండి, ఎందుకంటే మెడిటేషన్ ఈజ్ మోర్ పవర్ఫుల్ అండ్ ఇట్స్ వెరీ యూస్ఫుల్ టు ఆ బ్రెయిన్స్. అంటే మనము ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ఎట్లా ఉందంటే ఏం చెప్పొద్దులేండి, నేనే చేస్తున్నాను, ఇక్కడ ఫోన్ మాట్లాడుతున్నాను, అక్కడ కర్రీ చేస్తున్నాను. సో ఇట్లాంటి డబల్ పనులు ఎక్కువైపోయినాయి కదా. మల్టీ టాస్కింగ్ చేయడం వల్ల మన బ్రెయిన్ కొంచెం కన్ఫ్యూజన్ స్టేట్లోకి వెళ్ళిపోతుంది. అందుకే మనం కొంత టైం ఒక హాఫ్ అన్ అవర్ లేదా 5 minutes మెడిటేషన్ ఒక దాని మీద ఫోకస్ చేయడం వల్ల మన మైండ్ కొంచెం ఫ్రీ అవుతుంది, పీస్ఫుల్గా ఉంటుంది అండ్ ఆలోచనలు, ఆ బిల్డ్ అయిన ఆలోచనలు ఏవైతే ఉంటాయో అవన్నీ కొంచెం రిలీజ్ అయిపోయి వెళ్ళిపోయి కొంచెం ఆనందంగా ఆహ్లాదంగా ఫీల్ అవుతాం అనమాట. అందుకే ఈ టెక్నిక్స్ చెప్పాను. అండ్ నో ఫ్యాప్ ఫుడ్ గురించా, నో ఫ్యాప్ ఫుడ్ అంటే బేసిక్గా నాకు నో ఫ్యాప్ ఇంక్రీజ్ అవ్వడానికి ఫుడ్ ఏంటో నాకు తెలీదు. ఎవరైనా వీడియోస్ చేసి ఉంటే కొంచెం నాకు చెప్పండి, ఎందుకంటే ఐ డోంట్ నో నో ఫ్యాప్ చేస్తుంటే ఇట్లాంటి ఫుడ్సే తినాలి అని ఏమన్నా ఉన్నాయా అని చెప్పి నాకు తెలియదు అనమాట. సో తెలిస్తే మాత్రం కింద కమెంట్ చేయండి, ఐఎమ్ గ్లాడ్ టు నో. అండ్ ఫుడ్స్ గురించి నన్ను అడిగితే మాత్రం నేను ఒక డైటీషియన్ని కాదు, అంటే నేనే సరిగ్గా డైట్ చేయను, ఎందుకంటే నాకు ఫుడ్ అంటే చాలా ఇష్టము. నేను చిన్నప్పటి నుంచి అన్ని అడిక్షన్స్ నుంచి దూరంగానే ఉన్నాను. స్మోకింగ్ అలవాటు లేదు, డ్రింకింగ్ అలవాటు లేదు, ఏ అలవాటు లేదు నాకు. కొంచెం మంచి అలవాట్లే ఉన్నాయి, కానీ ఏదైనా అలవాటు నాకు దేనికైనా నేను అడిక్ట్ అయ్యాను అని అంటే అదొక్క ఫుడ్కే. సో నన్ను ఫుడ్ గురించి డైట్ గురించి నన్ను క్వశ్చన్స్ అడగండి, ఎందుకంటే నేను పెద్ద ఫుడ్డీ. నేను బిర్యానీలు తింటాను, అన్నీ తింటాను, అన్ని మండీలు అన్నీ తింటాను. సో ఫుడ్ గురించి నన్ను అడగండి, బికాజ్ ఐఎమ్ బిగ్ ఫుడ్డీ. అదొక్కటే నాలో మైనస్ అని నేను ఫీల్ అవుతున్నా, ఏమనుకోకు. సో ఫుడ్స్ గురించి అయితే నో ఫ్యాప్ ఫుడ్స్ వీటి గురించి నాకు అసలు వీడియో తెలీదు అండ్ రాదు, ఈ ఛానల్లో అయితే రాదు ఫుడ్స్. నేను డైట్ మెయింటైన్ చేస్తే మీకు పక్కా చెప్తా, నేను ఈ డైట్ మెయింటైన్ చేస్తున్నా, నేను కూడా మారినా, మీరు కూడా మారండి అని చెప్తాను. ఎందుకంటే నేనే ఇంకా మారలేదు ఫుడ్ విషయంలో బేసిక్గా. సో అది నేను మారలేదు కాబట్టి కూడా సజెషన్స్ పెద్దగా ఇవ్వదలుచుకోలేను. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ దిస్ వీడియో విల్ help you to start your meditation journey, ఎందుకంటే సో మెనీ మ్యాజికల్ థింగ్స్ విల్ హ్యాపెన్. చాలా మ్యాజికల్ థింగ్స్ జరుగుతాయి మెడిటేషన్ చేయడం వల్ల. అది మాటల్లో చెప్పలేను నేను, ఎందుకంటే అది చెప్తే ఎలా ఉంటుందంటే గాల్లో మాటలు వేసినట్టే ఉంటుంది. అదే మీరు అనుభవిస్తే, అనుభూతి పొందితే దాని ఇంపాక్ట్ వేరే లెవెల్ ఉంటుంది. మీరు యూనివర్స్తో మాట్లాడడానికి ఒక డైరెక్ట్ కనెక్షన్ ఏదైనా ఉందంటే అది మెడిటేషన్ మాత్రమే. సో డూ దిస్. దెర్ ఆర్ సో మెనీ అదర్ టెక్నిక్స్ దట్ వీ విల్ డిస్కస్ ఇన్ అవర్
అదర్ వీడియోస్లో మనం డిస్కస్ చేద్దాము వేరే టెక్నిక్స్ గురించి. ఇంకా చాలా టెక్నిక్స్ ఉన్నాయి మెడిటేషన్లో. దెర్ ఆర్ నంబర్ ఆఫ్ టెక్నిక్స్. నేను ఈ బుక్ గురించి సైకిక్ విచ్ దాంట్లో నుంచి ఎందుకు చెప్పానంటే అది కొంచెం ఈజీగా ఉన్నాయి దాంట్లో మెడిటేషన్ టెక్నిక్స్ అనేవి. నేను చెప్పిన కదా ఫస్ట్ 4 అవి చాలా ఈజీగా ఉన్నాయి. సో అందుకే చెప్పాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వైరీస్ క్వశ్చన్స్ కింద కమెంట్ చేయండి. ఫర్ టుడే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వచ్చే వీడియోలు బాగానే ఉంటాయి. యా చూద్దాం. దట్స్ ఇట్ ఫర్ టుడే. బాయ్. సైనింగ్ ఆఫ్. రక్షణ్ రీబూట్. బై.